స్వాతక వంటలకి స్వాగతం. ఈరోజు స్వాతక్కల ఇంట్లో మంచిగా పెసరపప్పు మెంతికూర ఎత్తంది, సూపర్ ఉంటుంది. ఇక దీనికి ఏం చేసుకోవాలంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. అప్పుడైతే అడుగంటకుండా ఉంటుంది కదా, అందు గురించనే మంచిగా మందంగా ఉన్నది తీసుకోవాలి. ఈ గిన్నె వేడైన తర్వాత దీంట్లో కొంచెం నూనె పోయాలి. ఇక మంచిగా నూనె వేడైన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర వేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక దీంట్లో మంచిగా చిన్న కడిగేసుకున్న ఉల్లిగడ్డలు అట్లనే ఒక పచ్చిమిర్చి వీటిని కూడా దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవి కొంచెం నూనెలనే మగ్గాలి. ఉప్పు అయితే జల్దీ మగ్గుతుంది కదా, మంచిగా అందు గురించనే కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీంట్లోనే కొంచెం కరివేపాకు మన ఒంటికి మంచిది, కళ్ళకు మంచిది, జుట్టుకు మంచిది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మగ్గినాయి. దీంట్లో ఇంత అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు, అట్లనే ఇంత పసుపు, ఈ పసుపు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నూనెల్ని అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు, ఉల్లిగడ్డ ఇవన్నీ మంచిగా మగ్గాలి. ఇక ఇప్పుడు ఇవన్నీ మగ్గినాయి. దీంట్లో ఏం చేద్దామంటే మంచిగా మెంతికూరని చిన్న కడుక్కొని దీంట్లో వేసుకోవాలి. ఇవంతా మొత్తం దీంట్లో వేసుకొని ఇప్పుడు ఈ ఆకుకూర మొత్తం ఈ నూనెలనే మంచిగా మగ్గాలి. మంచిగా ఉడికితే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఒకవేళ మీరు దీన్ని మంచిగా వేపుకోలేదనుకోండి నూనెలా, ఈ మెంతికూర అనేది చేదెక్కుతుంది. అందు గురించనే మంచిగా ఎంపుకోవాలి దీన్ని. ఇక యూజువల్లా మంచిగా మెంతికూర మంచిగా నూనెల్లో ఉడికి ఎంత అయిందో ఇట్లా వేసుకోవాలి. అప్పుడైతే రుచి మస్తు వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇగో పెసరపప్పుని ఫస్ట్ ఒక 10 నిమిషాలు మంచిగా నానబెట్టాలి, ఎందుకంటే జల్ది ఉడుకుతుంది. ఇట్లా నానిందాన్ని ఈ కూరలో వేయాలి. ఇప్పుడు దీన్ని మంచిగా వేసుకున్నాం కదా అంతా, దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఇట్లనే మంచిగా కలిపి మంచిగా నూనెలనే మగ్గనియాలి. అప్పుడైతే టేస్ట్ అనేది సూపర్ భలే ఉంటుంది అనుకో. ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత దీంట్లో కొంచెము కారం వేయాలి. మీ టేస్ట్కి ఎంత కావాలంటే ఇంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఇంత మీ టేస్ట్కు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు మాత్రం మంచిగా జర చూసేసుకోండి. మెంతి ఆకుకూర వేసినాం కదా, దీంట్లో ఉప్పు ఎక్కువ పట్టదు, అందు గురించనే. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసి దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు మంచిగా మూత పెట్టి ఉడకనియాలి. 5 నిమిషాలు అయింది. ఇక చూద్దాము మన పప్పు ఎక్కడి దాకా ఉడికిందా అని. మంచిగానే ఉడికింది, సగం దాకా ఉడికింది. చూద్దామండి, ఇంకా ఒక్క 5 నిమిషాలు ఉడకాలి. 5 నిమిషాలు ఉడకాలి కాబట్టి మళ్ళీ ఇట్లనే ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుందాం. ఇక చూసిలా పప్పు ఎంత మంచిగా ఉడికిందో, టేస్ట్ కూడా సూపర్ ఉన్నది, కమ్మ ఉన్నది. దీంట్లో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, అట్లనే ఇంత కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. అంతే, మన పప్పు అనేది రెడీ అయింది. సూపర్ ఉన్నది పప్పు అయితే. మీరు కూడా మంచిగా ఇట్లా వండుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అట్లనే పక్కన ఉన్న గంట కూడా నొక్కండి.